ఆమె కాంప్లైంట్ బాయ్. నేను మగజాతి ఆనిముత్యాన్ని. ఒరేయ్, ఈ కింగ్ కాంగ్ రూమ్ తీసుకెళ్తున్నావు, ఎలా భరిస్తావురా? రే చిత్ర బాధపడ్డా నేను చూడలేనురా. ఒరేయ్, అది నిన్నే కదరా, చాలా మంది లవ్ చేస్తుంది. దాన్ని దింపరా అమ్మాయి కూడా. నాలెవరితో నేను తిరిగితే నీకెందుకురా? నాతో మాట్లాడుతావు, ఆడది మాట్లాడకూడదు. వీడు మనల్ని చంపించేస్తాడు రా. నిన్నే ఆ రాజేష్ గడికి హ్యాండ్ ఇచ్చా. ఒక్క రూపాయి బట్టలు లేకుండా బజార్లో తిరుగుతున్నారంటే మా ఇష్టం రా. నువ్వెవడో అడగడానికి? మగజాతి వజ్రానికి రిప్లై ఇస్తావా? ఆగు, ఆగే ఆగే పంచాలి. నీ చెత్త జుట్లు వదిలేశారు, బట్టలు వదిలేశారు, సంప్రదాయాలు వదిలేశారు. అసలు బాత్రూమ్ లో వేసుకోవాల్సిన బట్టలు బజార్లో వేసుకుని తిరుగుతారే. నీలాంటి దాని వల్లనే నా భారతదేశంలో ఉన్న మగాళ్ళంతా మట్టి కసిపోయారు. నీ చెత్త మగమా. అసలు ఇటువంటి పాశ్చాత్య సంస్కృతిని నా భారతదేశంలోనే కాలో చైనా వేసుకో. నీ ఆడజాతి అంతరించిపోతేనే మగజాతి బాగుపడేది. మగజాతి ఆనిముత్యాన్ని నేను. నీకు దండం పెడతాను, అల్లరి చేయకరా. ఈ అపార్ట్మెంట్ లో ఎవరో చూసారనుకో, మొత్తం అందరూ మెడబెట్టి బయట తోచేస్తారా. అదే అంకుల్ చూడు, ఆ అంకుల్ నువ్వు డిగ్నిఫైడ్ గా ఉన్నావు అనుకో, పొద్దున్న వేసుకునేవి ఆ డాక్టర్ డ్రెస్ అది కొని పెడతా. ప్రామిస్? ప్రామిస్. ఇప్పుడు చూడు నా పర్ఫార్మెన్స్. ఓకే అంకుల్, మీకు ఫోన్. ఓ థ్యాంక్ యూ జెంట్మెన్. యా, హాయ్ బంగారం, బాగా చదువుతున్నావా? వెరీ గుడ్. వెరీ గుడ్. టైంకి తింటున్నావా? వెరీ గుడ్. వెరీ గుడ్. సాయంత్రం వచ్చేటప్పుడు నీకు ఐస్ క్రీమ్ తీసుకురండి పాప. పాప వెనిలానా చాకోబారా? ఓకే పాప, బాయ్. కూల్ కూల్ కూల్. ఎవరితోనో ఫోన్ లో మాట్లాడినట్టున్నారు. పాపతో మాట్లాడాను. పాప పాపేగా? మా పాపే. పాప అంటే అమ్మాయేగా? అమ్మాయి, మా అమ్మాయే. పాపతో మాట్లాడతారా? అయ్యో నేను చచ్చిపోతాను. నేను పోయా. వెరీ గుడ్. చేసింది చాలు, పద. చెప్పు. కొట్టింది ఎవరో తెలుసా? ఈ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ రా. పోరా తోలు మందం. ఆడదాంతో మాట్లాడితే అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ కాదురా, అమెరికా ప్రెసిడెంట్ అయినా తిత్తులు పగలగొడతా. తెలుసా నీకు? ఒరే, ఇప్పుడు వరకు పిచ్చోడు కరవడం చూసుంటావు, ఇప్పుడు పిచ్చోడే కరవడం చూస్తావు. నేను మగజాతి పెద్దలురా, నన్ను కొట్టకూడదురా. నువ్వు రూమ్ లో అడుగు బయట పెట్టావా సచ్చావే. ఈ చెప్పు పట్టుకోరా కొండ, నేను మూసుకొని నిలబడతా. కొండ, వీళ్ళందరినీ రూమ్ లోకి ఎందుకు రానిచ్చావురా? ఆ రూమ్ లోకి మనల్ని రానివ్వరు కాబట్టి. ఒరే కొండ, మళ్ళీ అదే తప్పు చేస్తావేట్రా? మగజాతి రా. నేను మగజాతి ఆ పిచ్చోడు భరించడం మన వల్ల కాదురా. రేపు తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసేద్దారా. ఆడి వల్ల చస్తే నీ లవ్ సెట్ కాదంతే. ఇది కాదు, దీనికి అంత రేంజ్ లేదు. చదువుకో. ఆవేశంలో డార్లింగ్ దాటొచ్చేసాను. ఎక్స్క్యూజ్ మీ, ఐ లవ్ యూ. స్పెల్లింగ్ చెప్పు. ఐ లవ్ యూ. మళ్ళీ చెప్పమనలేదు, స్పెల్లింగ్ చెప్పు. ఫీలింగ్ కావాలి గాని స్పెల్లింగ్ ఎందుకు? ఎవరు మీరు? ప్రేక్షకుణ్ణి. 4 నెలల నుండి నీకోసం దూరంగా నిలబడి చూస్తున్న ప్రేక్షకుణ్ణి. నువ్వు ఓకే అంటే ఈ ప్రేక్షకుడు ప్రేమికుడు అవుతాడు. ఎవరికి? ఎవరికో అయితే నీకెందుకు చెప్తాను? నీకే. నాకు లవ్వర్ అవ్వడానికి 4 నెలల నుంచి చూస్తున్నావు. వెనక నుండా ముందు నుండా? వెనక నుండే. నీ ముందుకొచ్చే ధైర్యం లేక ఐఎమ్ స్టిల్ యువర్ బ్యాక్ సైడ్ యు నో. నీ సిగ్గుకి సింక్ అవ్వాలన్నా, నీ మాటలకి ఇంప్రెస్ అవ్వాలన్నా, ఇక మనం లవ్వర్స్ అవ్వాలన్నా మనల్ని చూసే ప్రేక్షకులు ఓకే చెయ్యాలి. అయితే వాళ్ళకి SMS రిక్వెస్ట్ చేయనా? ఆ ప్రేక్షకులు కాదు, పక్క క్లాస్ లో 10 మంది ఉన్నారు. వాళ్ళకి నువ్వు నచ్చాలి. మనిద్దరం జంటగా తిరుగుతుంటే ఇలాంటి వెదకి ఎందుకు ఈ అమ్మాయి దొరికిందా అని వాళ్ళు అనుకోకూడదు. అంటే అంతా బానే ఉంది, ఆ మధ్యలో అయ్యద్దవ్వా అనేది అవసరం? అవసరమే. అయితే ఓకే. నీ ప్రేమని నా ఫ్రెండ్స్ కి అర్థమయ్యేలా చెప్పు. వాళ్ళు ఒప్పుకుంటే? నీ గుండెల్లో కూర్చుంటా. ఒప్పుకోకపోతే? గుండు మీద తన్ని గూడ్స్ బండి ఎక్కిస్తా. గుండు మీదే కదా. పద. గో రన్ ఫాస్ట్ కమ్ ఆన్. yes వీళ్ళేనా నీ ఫ్రెండ్స్? వీళ్ళ ముందు నేను ప్రూవ్ చేసుకోవాలా? సిల్లీ. ఓకే, హాయ్ గర్ల్స్, గో హెడ్. హాయ్ ఫ్రెండ్స్, హీస్ మై లవర్ మహేష్ బాబు. మహేషా? వీడా? గ్యాస్ లేని గోల్డ్ సోడలా ఉన్నాడు. ప్లీజ్ ఏమనుకోకు. ఓకే. నో, సరిగ్గా చూడండి. రోడ్డు మీద కొన్న స్పెక్స్, షూస్, రోల్డ్ గోల్డ్ చైన్, ఇలా ఒంటి మీద ఉన్న ప్రతి ఐటమ్ నేను ఎప్పుడెప్పుడు కనపడతానా అని ఆరాటం. నీకు కనిపించడం లేదా? వీడసలు మనిషే కనిపించట్లేదు, అంత నల్లగా ఉన్నాడు. ఓకే ఓకే ఓకే, ఇలాంటి పోకిరి ఎదవలు మీ నువ్వే. ప్రేమ అని మాయ చేస్తుంటే మనమేం చేస్తున్నాం? అందుకే ఈ ఐటమ్ గాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొచ్చాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని ఎవరైనా అంటే ఏం చేద్దాం?
ఒసేయ్ ఆడరాక్షసులారా, మీలాంటి ఆడవాళ్ళకు పెళ్లిళ్ళు కావు, శోభనాలు అంతకన్నా కావు. జీవితాంతం దేనికి పనికి రాకుండా నాశనం అయిపోతారే. సురేష్ కూడా ఇలాంటోడేనా? వెళ్దాం పదండి. బాబు దగ్గరికి వచ్చేస్తుంది. పడేద్దామా? వద్దు, ఇచ్చేద్దామా? టికెట్ 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 టికెట్. థియేటర్లో అమ్ముకో, ఇక్కడేం చేస్తున్నావు? చిచ్చి, అది కాదు, మనకే. నీకు ఫోన్ చేశాను, నీ ఫోన్ వైబ్రేషన్ లో పెట్టావా? వైబ్రేషన్ లో పెట్టుకుంటాను, రింగ్ టోన్ లో పెట్టి అల్లరి చేస్తాను. నీకెందుకురా? అంటే మలయాళం డబ్బింగ్ సినిమా రచ్చ రంబోలా అని యాక్షన్ సెంటిమెంట్ థియేటర్ మొత్తం ఖాళీ అంట. వెళ్దామా? ఫ్రెండ్ లా వచ్చి లవర్ లా బిహేవ్ చేస్తావా? నీలో చాలా విషయం ఉంది. చాలా లేదు, చిన్నదే ఉంది, కానీ టచ్ చిన్న బాధ. అంటే ఈ రోజు ఫ్రెండ్సే కదా, రేపు లవర్స్, అందుకనమాట. ఇవాళ కాదు, రేపు కాదు, నువ్వెప్పుడు నా లవర్ కాదు. అలా కాదు, ఇంకోటి చెప్పు. ఇదిగో అంతేనా? అంతే. మామూలు ఇప్పుడు బానే మాట్లాడతావు కదరా, లవ్ అంటే నాలుగు పడతాడు పోతాడు నీకు. సినిమాకి ఎవరిని తీసుకెళ్ళాలి? నువ్వేంటి మొహం మట్టకడిసిలా పెట్టావు? నేను 6 నెలల నుంచి జానకి అమ్మాయిని లవ్ చేస్తున్నాను రా, కానీ ఆ అమ్మాయి నుంచి మాత్రం ఏ రెస్పాన్స్ లేదు. నేను 6 నెలలుగా రూమ్కి రమ్మంటున్నాను, నువ్వు ఒకసారి వచ్చావా? రేయ్, నువ్వు మధ్యలో మాట్లాడితే నీ పీక కట్ చేస్తాను. నోర్మోయ్, అవును ఎన్ని రోజులు ఈ విషయం ఎందుకు దాచేవరా? అంటే లవ్ మ్యాటర్ కదా, సీక్రెట్ గా మెయింటైన్ చేద్దామని. అవునరా, లవ్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ గుర్తుకురారు, అదే లవ్కి ప్రాబ్లం వస్తే మాత్రం ఫ్రెండ్స్ కావాలి. మ్యాటర్ ఏంటో డీటెయిల్గా చెప్పు. ఏంటి రాజా, మున్సిపాలిటీ చేతంతా బ్యాగ్లెస్ తిరుగుతున్నావు? నోర్మోయ్, ఫ్రాక్ చిరిగిపోద్ది. ఒరే, ఇది చెత్త కాదురా, నాకు జానకి తీపి జ్ఞాపకాలు. ఇది చూడు, ఇది చూడు, ఇది చూడు, ఇద్దరు తెలుసా, ఇద్దరు తెలుసా? అది కాదు, ఇదిగో 5 నెలల కిందట నా జానకి తలలో జారిపడిపోయిన మల్లెపూలు. ఇద్దరు తెలుసా? 4 నెలల కిందట నా జానకి తిరిపడేసిన ఐస్ క్రీమ్ కప్పు. ఇదేంటి తెలుసా? 3 నెలల కిందట మా జానకి బస్సు ఎక్కుతుంటే తెగిపోయిన చెప్పు. చెప్పుతో కొడతా ఇంకో మాట మాట్లాడితే. ఏరా, 6 నెలలుగా అమ్మాయి వెనకాల తిరిగి తెగిపోయిన చెప్పులు, తిని పారేసిన కప్పులు ఏరుకుంటావా? రేయ్, రేపు గానీ అమ్మాయికి విషయం చెప్పలేదనుకో, నీ చేత విషయం కలిపిన బియర్ తాగిచ్చేస్తాను. జాగ్రత్త. రేయ్, అది కదరా చెప్పి. రేపే మన అమ్మాయిని కలుస్తున్నావు, ప్రేమ మ్యాటర్ చెప్పేస్తున్నావు అంతే. ఎక్కరా? ఒక్క నిమిషం బాబా, నా బంగారు ఫోన్ చేస్తుంది బాబా. బాబా, నా గురించి ఇంకో సినిమా డైలాగ్ చెప్పా ప్లీజ్. రేయ్, డెఫినెట్ గా ఐ లవ్ యూ చెప్పడానికి ఫోన్ చేసి ఉంటుంది, పండగ చేసుకో. అవునా? అయితే నేనే మాట్లాడతా. ఎంజాయ్. అల్లా. హే, నీ ఫ్రెండ్ లవ్ గురించి చెప్పిన విధానం నాకు చాలా నచ్చింది. ఆ మాట తీరు, ఆ ఎక్స్ప్రెషన్. అంటే ఇప్పుడు ఆడికి నువ్వు చెప్తావా? నేను అనుకున్నానే, ఆడొచ్చిన గడిచిన ఆ గుడ్లేసుకొని చెప్తావు చూడు, అప్పుడే అనుకున్నానే. అది కాదురా. ఏ కదే, నేను పడిపడి బస్ ఎక్కితే నన్ను చూడవా? ఆడొచ్చిన అని చెప్తే ఆడితో మాట్లాడతావా? మాట్లాడుకోరా ఇద్దరు. రే తింగరోడా, చెప్పేది విను. నా ఫ్రెండ్ కి మన లవ్ గురించి చెప్పాను, కన్విన్స్ కూడా అయింది. అవునా? అది నా లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ పర్సన్. దానికి నువ్వు, నీ బిహేవియర్ నచ్చాలి. రేపు నీ ఫ్రెండ్ ని తీసుకొని సేమ్ టైం కి సేమ్ ప్లేస్ కి రా. ఫ్రెండ్ ఈ రోజు ఎలా చెప్పాడో రేపు నా ఫ్రెండ్ తో కూడా అలానే చెప్పమని చెప్పు. అది కన్విన్స్ అయిందనుకో, ఇంకా మనకి ఏ ప్రాబ్లం ఉండదు. అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్ ఒప్పుకుంటేనే కానీ నువ్వు నన్ను ఒప్పుకోవా? ఒరే, నువ్వు నన్ను నిజంగా ప్రేమించావనుకో, చెప్పింది చెయ్యి. ఓకే, మర్చిపోకు. మీ ఫ్రెండ్ మాత్రం కంపల్సరీ. ఫ్రెండ్ 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 అనుకో, నాకెక్కడో బాధగా ఉంది. నువ్వు ఒక్కడివే వచ్చావనుకో, మళ్ళీ మొదటికే వస్తుంది. అలాగే, ఓకే బాయ్. ఏమైందిరా? ఏం లేదురా, వాళ్ళ ఫ్రెండ్ ముందు నా సిన్సియరిటీకి శీల పరీక్ష అంట. ఫ్రెండా? ఎవర్రా? నాకేం తెలుసు, నువ్వు కూడా రావాలంట. ఎవడి శీల పరీక్షకి వాడే వెళ్ళాలి. రే, ఎలాగో సగం బాగు చేస్తావు, మిగతా సగం కూడా బాగు చేసారా? అలా చేస్తే నెక్స్ట్ నీ డ్రీమ్, అదే నీ డ్రీమ్ గర్ల్ గురించి ఎత్తుకే పనులు నేను ఉంటా. అంతేనంటావా? అంతే పదా. అదా అమ్మా, వీటికి డ్రీమ్ గర్ల్ పాటు చెప్పిన గడ్డి బతికిపోయాను. వచ్చావా? నీ బండి కింద పడి చచ్చిపోవాలనే వెయిట్ చేస్తున్నాను రా. కరెక్ట్ గా పేకి మీద చెక్కించే, ఒరే నేను చచ్చిపోయినా నా ముఖం మాత్రం అందంగా ఉండాలి, కానీ నా ఓదార్పు యాత్ర మాత్రం ఘనంగా ఉండాలి. నా చావు కారణం జానకి వాళ్ళ ఫ్రెండ్ అని మాత్రం టీవీ నెలలో వచ్చినట్టు చెయ్యే. నా జేబులో 2000 ఉన్నాయి, 1000 నువ్వు తీసుకుని 1000 గేగడికి అప్పు నన్ను ఇచ్చేసి, లేకపోతే వచ్చే జన్మలో నేను గేగా పుడతానేమోరా. ఏమైందిరా? అది నా లవ్ నాశనం చేసింది. అదిగో నా ఫ్రెండ్ చిత్ర వచ్చింది. వస్తుంది శ్రేసు, రెచ్చిపో. ఇతనే నా తోటరాముడు. ఏవోయ్, నీ ఫేస్ కి ప్రేమ అవసరమా?
అవునండి. ఏ ఏంటి మాట తడబడుతుంది? అంటే మిమ్మల్ని చూసిన కంగారులో నాలుక మాట్లాడిపోయి మాట తడబడిపోతుందండి అంతే. 5 నిమిషాలు మాతో మాట్లాడితేనే మాట తడబడిపోతే జీవితాంతం దీన్ని చూస్తే మాట పడిపోద్దేమో. ఏ, అవునా? నా మాట విని డ్రాప్ అయిపో. ఏమండి మీరు సైకలాజికల్ గా చిత్రం వచ్చేసి మమ్మల్ని విడగొట్టాలని చూస్తున్నారు కదండి. ఇది పద్ధతి కాదండి. మమ్మల్ని కలపండి ప్లీజ్. నిన్నేదో ప్రేమ దోమ గీమా అని నీ ఫ్రెండ్ కూసాడంట, అదేంటో చెప్పు. ఓకే, ప్రేమను మీరు ఎంత ప్రేమించారో నన్ను ప్రేమించండి. చి, 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 ప్రేమించమనండి. ప్రేమను ప్రేమించి ప్రేమను మీకంటే ఎక్కువ ప్రేమించి ప్రేమను చేసి ప్రేమతో నేను కలిసి ఎక్కడ కుడిసింది ప్రేమను మూడుసార్లు చేసి అప్పుడు ప్రేమించమనండి. దీనికేనా నువ్వు అంత రియాక్ట్ అయ్యా? వేస్ట్ ఫెలో. ఇలా కొట్టేస్తే అతను బాగా చెప్పాడు తెలుసా? బావా ఇక్కడ కొట్టేస్తున్నారా? ఉన్నావా? ఏయ్, హలో ఇలారా. వద్దండి. ఇప్పుడు మాట్లాడు. చచ్చింది. దీనికి లవ్ ఎలా ప్రపోజ్ చేస్తావో చూపించు. పువ్విచ్చి చేస్తానండి. టట్టడా అందుకే ఇంట్లో తీసుకొచ్చుకున్నా. వెరైటీగా. చేతితో రొటీనా అంటే నోటి తీతే రొటీమో. ఐ లవ్ యు. మళ్ళీ కొట్టింది. వీడు పరమ తింగరోడ్లా ఉన్నాడు. ఏమండి మీరు మరీ నన్ను హట్ చేస్తున్నారండి. ఇంకో పరీక్ష పెట్టండి, గెలిచి చూపిస్తా. సరే, లవ్ చేసి ఏం చేద్దాం అనుకుంటున్నావు? అందరూ చేసేదేనండి. 3-4 ఇయర్స్ ఎంజాయ్ చేసి హ్యాండ్ ఇద్దామనా? చిచ్చి మా ఇంట వంటాలంటే లేవండి. ఏం మాట్లాడతారు మీరు? మరేం చేద్దామని? అంటే ప్రేమించడం అంటే రాసుకు పూసుకు తిరుగుతావా? ఆ ఫెసిలిటీ ఉందా? ముద్దులు పెట్టుకుంటావా? ఫ్రెండ్స్ ముందు నీ లవ్వర్ అని బిల్డప్ ఇస్తావా? చెప్పేం చేద్దామని? ఏమండి మీరు నా మీద పగబట్టారు కదా, నాకు అర్థమైందండి. మీరు నా ప్రేమలో ఆశలు చేసేస్తారు. సర్లే, ఏడవకు. ఓకే, నీకు 10,000 ఇస్తా. థ్యాంక్స్ అండి. బట్టలు లేకుండా కాలేజ్కి వెళ్ళి నా ఫీజు కట్టి చలానా తీసుకురా. ఏంటి చెట్టి లేకుండా చలనా కట్టాలా? మ్మ్. ఏమ్మా ఫోన్ బిల్లు కరెంట్ బిల్లు కూడా కట్టరావాలా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? బాత్రూంలో కూడా బట్టలు వేసుకుని స్నానం చేసే వంశం మాది. అలాంటిది చలనా కోసం చీప్ గా పరువు తీస్తారా? అవును, అవును. బాయ్స్ సినిమాలో సిద్ధార్థ ప్రేమ కోసం బట్టలు లేకుండా రోడ్డు మీద పరిగెత్తాడు. నువ్వు అట్లీస్ట్ చిన్న చలానా కూడా కట్టలేవా? కట్ను. నీది సిన్సియర్ లవ్ అయితే విప్పి ఇప్పుడే వెళ్ళు, లేదా ఫ్లోట్ అని ఒప్పుకో. ఏమండి ప్రపంచంలో ఏ మొగుడు దీనికి ఒప్పుకోడండి. చలానా కోసం నన్ను నాకినాక అవ్వ అవ్వ. ఏంటి మీరు కావాలని నా లవ్ నాశనం చేశారు కదా. చూడండి నేను చచ్చిపోతా. జాలికి చచ్చి ఫ్లడ్ నీ చుట్టే తిరుగుతా. ఒరే నువ్వు కష్టపడి కలిపినా ఆ సాడిస్ట్ ఫ్రెండ్ నేను ఫ్లట్ అని ఎదవలని నానా రకాలుగా నా బంగారు పూలు చెప్పి మా ఇద్దరిని విడితే చిల్దిరా. పుట్టగా చూడు. అరగంట లేట్ అయితే ఇంత డ్రామా చేస్తుందా? సరే జానకి ఫోన్ కొట్టి నేను మాట్లాడతాను. వద్దు ఒరే, అది మన ఇద్దరిని కూడా విడగొడేస్తుందిరా. దాని రేయ్, సంగతి నీకు తెలియదురా. ఏం పర్లేదు సెట్ చేస్తా కదా. ఇంత స్కట్లేసుకుంటారు, మరి అది ఫ్లట్ కాదే. నంబర్ ఇదేనా? అదే. ఓ యాక్షన్ హీరోలో కత్తి పట్టుకుని వెళ్ళి ఉతికేస్తాను ఆరేస్తాను రక్తం తాగేస్తానని ఇక్కడ కూర్చొని టీ తాగుతున్నాడు సారు. నేను చెప్పాను కదా దాన్ని నువ్వు ఏమీ చేయలేవు అంతే. రే 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 ఇటు రారా. ఆ, నీకు షాకింగ్ న్యూస్ చెప్పనా? చెప్పు. నీ లవ్ బ్రేకప్ చేసింది, నా కాలేజ్ క్రష్ ని క్రాష్ చేసింది ఎవరు కదరా, నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నా నా మైనా. ఆ? చిత్ర బాలసుబ్రహ్మణ్యం. ఏంటి ఎవరు పేరు చెప్తే నీ ఎంటికలు బొగ్గుమని మండిపోతాయో, ఎవరు ఫోన్ ఎత్తే నీకు బూతులు తప్పితే మాట్లాడరావు. ఆ అమ్మాయి ఇప్పుడు నేను ఎవరా? యా అల్లా, గాడ్స్ మస్ట్ బి క్రేజీ. ఇది ప్రకృతి విరుద్ధం, వద్దురా. అయినా గుడికెళ్ళి పూజలు చేయడం ఎందుకు, చర్చిలకి వెళ్ళి ప్రేయర్లు చేయడం ఎందుకురా? రేయ్, గుడిలో దేవుడు నా శత్రుని ప్రేమించేలా చేస్తే చర్చ్లో ప్రభు క్లారిటీ ఇచ్చాడు, ఆమె నా సోల్మేట్ అని. లేసేం కాదు. ఒరే అమ్మాయి గురించి నీకు తెలుసో తెలీదో నాకు తెలియదు గాని పక్కోడు ప్రేమిస్తేనే శివంగల మీదడి పనిచేసి అమ్మాయి నిన్ను చూస్తుందా, నిన్ను ప్రేమిస్తుందా? ఒక్కసారి ప్రేమను అప్లికేషన్ పెట్టి చూడు, నీ మ్యాటర్ ఓవర్. ఒరే కల్లారా చూసాను రా ఆ టార్చరు, ఆ టెస్టులు, ఆ ప్రశ్నలు. ఆ అమ్మాయితో వద్దురా. రేయ్, మేమిద్దరం లవర్స్ అని, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని ఆ దేవుడే డిసైడ్ చేశాడు. నువ్వు మొయ్యరా. ఇక ముందు నా టార్గెట్ ఆ అమ్మాయిని లవ్ చేయడం, నన్ను లవ్ చేసేలా చేసుకోవడం. కల్ సే పీచే పీచే జాకే ప్యార్ మే గిరాऊंगा. हम भी ऑडियंस रोई देखेंगे. సో అర్జెంట్గా కలవాలని కాల్ చేశారు, ఏదైనా చెప్పాలా? అదేం లేదు, నెక్స్ట్ వీక్ మా పేరెంట్స్ వెడ్డింగ్ యానివర్సరీ, కొంచెం డ్రెస్ సెలెక్షన్ లో హెల్ప్ చేస్తారని. ఓ ఇప్పుడు చేయబోయే డ్రెస్ సెలెక్షన్ లో నువ్వు ఫ్లోటో కాదో తేలిపోతుంది శ్రీరామ్. మీరేదో అన్నారు. లేదండి. ఓ అన్నట్టుంటేను. లెట్స్ గో. ఈరోజు మీ బిహేవియర్ ఏదో డిఫరెంట్గా ఉందండి. చచ్చా అబ్బే అలాంటిదేం లేదండి, ఐఎమ్ నార్మల్. గీతా సౌమ్య చూస్తే కొంపలు ఆరిపోతాయి. చిత్ర గారు మన కిందకి వెళ్ళారండి, కింద చాలా బాగుంటాయి. ఎందుకు? ముందు ఆర్టికి సెలెక్ట్ చేద్దాం పదండి. Okay. పదండి. కమ్ 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 లెట్స్ గో లెట్స్ గో. సారీ సెక్షన్ తీసుకోండి. ఇదెలా ఉంది?
ఆహా నైస్ నైస్. ఇది ఓహో సూపర్ అండి, చాలా బాగుంది. వీళ్ళకి దొరికానంటే సీన్ సితారే. చిత్ర గారు ఇక్కడ సారీస్ చాలా చెత్తగా ఉన్నాయి. నా ఢిల్లీ ఫార్మల్స్ చూద్దామా? ఫార్మల్ యా ఫార్మల్స్ సూపర్. అంకుల్ కూడా చాలా బాగుంటాయి. కమ్ 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 పద 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 ఫాస్ట్ ఫాస్ట్. ఏంటి అటు ఇటు చూస్తున్నారు? వాళ్ళు ఉన్నారేమోనండి. వాళ్ళెవరు? సేల్స్ ఎగ్జిక్యూటివ్స్. నా సైజ్ కనుక్కుందామని. What? మీ సైజ్ ఎందుకండి బాబు? నా సైజ్ అంకుల్ సరిపోద్దేమోనని. Are you alright? యా ఐ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. వాట్ హ్యాపెన్? పదండి. నువ్వా నా మీద పడ్డావేంటి? మీద పడ్డం కాదు, పడబోయినంతే. హాయ్ హాయ్ చిత్ర. హాయ్ హాయ్ సర్ప్రైజ్. హాయ్. ఏంటే ఒక ఫోన్ లేదు, మెసేజ్ లేదు, మమ్మల్ని పూర్తిగా మర్చిపోయావా? చిచ్చి అలా కాదే. షాపింగ్ కదా, పద అందరం కలిసి చేద్దాం. నో నేను అర్జెంట్ గా వెళ్ళాలి, పనుంది. సండే కలుద్దామా? ఓకే 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 బాయ్. అమ్మయ్య చేయించుకున్నాను. తేడాగా ఉంది కదా. తేడానే రా. చిత్ర సుమని. ఏయ్, అలా టెంప్ట్ చేసి వెళ్ళిపోతావా? ఒక 10 minutes ఉంటే ఇద్దరం కలిసి వెళ్ళిపోవచ్చుగా. హాయ్. మనం అర్జెంట్ గా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఏంటండి అలా అలాకొచ్చేసారు? సారీ రామ్, అక్కడ నా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఓహో ఇంటర్లో లవ్ చేయొద్దు అని చెప్పి వాళ్ళ లవ్ ని బ్రేక్ చేశాను. మాకు తెలుదు మరి. ఇప్పుడు వాళ్ళు నన్ను మీతో చూస్తే ఎంబారసింగ్ గా ఉంటుందని. అయినా లవ్ చేస్తే తప్పేంటండి? లవ్ చేయడం తప్పు కాదు, సిద్ధు లాంటి ఫ్లోట్స్ ని లవ్ చేయడం తప్పు. ఈ సిద్ధు ఈ ఎవరండి? నా క్లోజ్ ఫ్రెండ్స్ ని లవ్ చేసిన ఫ్లర్ట్ ఆడు. అబద్ధాలాడి అమ్మాయిలతో గేమ్స్ ఆడే వాళ్ళని పిజ్జాలో పాయిజన్ పెట్టి చంపేయాలి. ఛ, తలుచుకుంటేనే బూతులు వస్తున్నాయి. బూత్ ఎందుకులేండి, మళ్ళీ షాపింగ్ ఎప్పుడు వెళ్దాం చెప్పండి. ఆ సిద్ధుగాని తలుచుకుని మైండ్ అంతా అప్సెట్ అయింది. ఇక షాపింగ్ గిప్పింగ్ ఏ వద్దు. ఓకే బాయ్. ఒరే చూడు, క్యాంపస్ లో ఎక్కడ చూసినా అలా లవ్ ఫెయిల్యూర్ అని కంపే కొడుతుంది. లవ్ ఫెయిల్ అయ్యి ఇలా తొక్కలా కనపడితే క్యారెక్టర్ లో సిన్సియరిటీ దెబ్బతింటదిరా. ఒరే నేను ఒంట్లో వెళ్ళిపోతారా? బాయ్. ఓకే బాయ్. శ్రీరామ్ గెటప్ నీకు సూట్ అవుతురా రా. ఇతను ఇక్కడున్నాడేంటి? అరే వెళ్ళిపోతారా? అతి భయంకరమైన బావు. ఒరే దగ్గరికి వచ్చి మీకెంతరా? రానీరా, నాకు స్నేక్స్ అంటే ఇష్టం. దేవి సినిమా 15 సార్లు చూశాను తెలుసా. మీరు రామ్ శ్రీరామ్, మెకానికల్ ఇంజనీరింగ్. ఈ కాలేజా? ఇన్ని రోజుల్లో ఒక్కసారి కూడా కనిపించలేదు. కనపడినా మీరెవరో నాకు తెలీదు, నేనెవరో మీకు తెలియదు కదా గుర్తుపడ్డానికి. ఇతను మీకెలా తెలుసు? మై క్లోజ్ ఫ్రెండ్. నేను వీడి లవ్ సెట్ చేయాలని హెల్ప్ చేస్తే మీరు కట్ చేశారని జస్ట్ ఇప్పుడే చెప్తున్నాడు. లవ్ గురించి జానకి చెప్పింది మీరేనా? మీరైతే చెప్పుండొచ్చు. నీ లవ్ మ్యాటర్ ఆలోచిద్దాం తమ్ముడు. అక్క కొంచెం గట్టిగా ఆలోచించక్క, చాలా సిన్సియర్. చిత్ర గారు మీరు ఆ సీడీ విన్నారా? యా, నచ్చిందా? చాలా. ఒక్కసారి ఆ సీడీ ఇస్తే కాపీ చేసుకుని ఇచ్చేస్తాను. రేపు మీకు ఆ సీడీ తెచ్చిస్తాను. నైస్ మీటింగ్ యూ. నా క్లాస్కి టైం అవుతుంది, నేను వెళ్తాను. ఓకే బాయ్. బాయ్. ఏ సీడీ ఇచ్చారా? ఐస్ క్రీమ్ మెల్ట్ అయిపోయింది. అది సోల్మేట్ మహత్యం. దాని ముందు ఎలాంటి ఫిలాసఫీలు పనికిరావు. చూడు. హాయ్ శ్రీరామ్. హలో అండి. మా రాజాగారిని తీసుకొచ్చారా? యా, తీసుకోండి. థ్యాంక్స్. ఇళయరాజా గారి ట్యూన్స్ వింటే ఆయనకి లవ్ మీద చాలా పాజిటివ్ ఒపీనియన్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఎంతమంది లవ్ సాంగ్స్ కంపోజ్ చేసినా రాజా గారు కంపోజ్ చేసిన మెలడీస్ హార్ట్ టచింగ్గా ఉంటాయి కదండి. మేబీ ఆయన రియల్ లైఫ్లో కూడా లవర్ అయి ఉండొచ్చు. మేబీ అయ్యుండొచ్చు. మీరు ఎప్పుడైనా గమనిస్తే లైఫ్లో లవ్ చేసిన వాళ్ళే అన్ని పొజిషన్స్లో టాప్లో ఉంటారు. ఎందుకంటే ప్రేమిస్తే బాడీలో ఉన్న హార్మోన్స్ అన్నీ యాక్టివేట్ అయ్యి బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుందని ఇప్పుడే ఈ సైకాలజీ బుక్లో చదివా. మీరేమంటారండి?
సారీ, ప్రేమ గురించి అంత మంచి ఒపీనియన్ లేదు నాకు. అంటే అలా అని మీరు ఎవరిని ప్రేమించరా అండి? నెవర్. మిమ్మల్ని ఫస్ట్ టైం నేను టెంపుల్లో పూజలో చూశాను. చూశాక ఇలాంటి ట్రెడిషనల్ అబ్బాయిలు ఉంటారా అనుకున్నాను. ఆ తర్వాత మీ యాటిట్యూడ్ నచ్చి ఫ్రెండ్షిప్ చేశాను. అందుక నాతో క్లోజ్గా మూవ్ అవుతుంది.